కాకినాడ స్థానిక రవీంద్ర భారతి స్కూల్ జగన్నాథపురం బ్రాంచ్ నందు క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ దీపాలతో, క్రిస్మస్ చెట్లు, నక్షత్రాలతో పాఠశాల ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిబిఎం రిటైర్డ్ ప్రిన్సిపల్ పి చంద్రకాంత్ మణి హాజరై విద్యార్థులకు యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని వివరించడం జరిగింది. అనంతరం పాఠశాల డిఐ మాట్లాడుతూ యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన కారణాలను వివరించి విద్యార్థులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కరెస్పాండెంట్ సుబ్రహ్మణ్యం, ఓనర్ ఇన్ఛార్జ్ వెంకటేష్, జిఎం రమ్య అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. పెద్దలేంటి, వృద్ధులేంటి అందరూ కూడా ఈ పండుగను చాలా చక్కగా మళ్ళా ఒక నిర్మంతా నడుచుకొని దేవాలయానికి వెళ్ళి అక్కడక్కడ పెద్దల దగ్గర, పాస్టర్ గారి దగ్గర మధ్యలో కూర్చొని మాట్లాడుతున్నాడంట. బాబు ఇదేంటినైనా మేము ఎదుర్కొన్నాము అంటే, అమ్మ ఇది నా తండ్రి పని అంటే దేవుని గురించి తర్కిస్తున్నాడు వాళ్ళతో. కాబట్టి మనకి యేసు ప్రభు వారికి ఇంతప్పుడప్పుడు 12 ఏళ్ళు 13 ఏళ్ళట అంతప్పుడే దేవుని అంటే భయము భక్తి. ఎందుకంటే ఆయన దేవుని యందు భయము భక్తి కలిగిన దేవుని కుమారుడు అన్నమాట. అందువల్ల అప్పుడు తీసుకొని వచ్చారు. మరి ఒకసారి అంటే యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని దేవుని సేవ ఇలాగే నాకులాగా వాక్యం చెప్తా ఉన్నారు. పరలోక రాజ్యం గురించి ఆయన అది మీకు తెలియదులే అంత. కొంతమంది తల్లిదండ్రులంతా అప్పటికే యేసు ప్రభు వారు ఇంటి వాళ్ళని బాగా చేస్తున్నారు, గుడ్డి వాళ్ళని మంచి స్వస్థపరుస్తున్నారు. చనిపోయిన వారిని కూడా లాజరు చనిపోతే 3 దినాలు ఫుల్ వాసన వస్తే ఎన్ని లేపారు. లాజరు అంటే సమాధిలో నుండి లాజరు బయటకు వచ్చేసాడు. అలా శవ బయట వచ్చేసరికి ఆ తెల్ల గుడ్డలు చుట్టారు చచ్చిపోతే. అలా గుడ్డలు చుట్టేస్తే ఆ శవం అలా రాయి దొరికిస్తే శవం అలాగ వచ్చేసాడు. లాజరు రాగానే వచ్చేసాడు. అప్పుడు అందరూ బాబు ఈయనెవరు, చనిపోయిన వాళ్ళకి కూడా లేపేస్తున్నాడు అని అందరూ ఆశ్చర్యపడి వాళ్ళ పిల్లలంతా యేసు ప్రభు దగ్గరికి దీవించమని తీసుకెళ్లే వాళ్ళట. కొంతమంది తల్లిదండ్రులు శిష్యులు అనేవాళ్ళట, పొండి ఈయన పెద్దల్ని ఆ రోగులనే స్వస్థపరుస్తుంటే పిల్లల్ని తీసుకొస్తారు అంటే వాళ్ళ పిల్లలకి ఆశీర్వాదాలు పడతారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే ఒక్కటే మాట, మీ పిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఏం చెప్పారంట, శిష్యుల్ని మీరు పిల్లల్ని, చిన్న బిడ్డల్ని ఆటంకపరచొద్దు, వాటిని నా ఇళ్ళకు రానివ్వండి. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. దేవుడు మీకు అందరికి ఏమిస్తాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఆయనకి మీరందరంటే ఎంతో ఇష్టం. అబ్బా భలే అర్థం చేసుకున్నారు, ఇష్టం. స్థానిక రవీంద్ర భారతి స్కూల్లో రవీంద్ర భారతి జగన్నాథ్పూర్ బ్రాంచ్ నందు క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మరి పిల్లి చంద్రికామణి గారు ఇచ్చేసి పిల్లలకు దేవుడు అంటే ఎలా పుట్టాడు, క్రిస్మస్ అంటే ఏమిటి, ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, ఆయన ఎందుకు భూమి మీద వచ్చాడు అనే విషయాలు క్లుప్తంగా పిల్లలకు వివరించారు. ఆ దాంట్లో నడవమని చెప్పారు. అలాగే మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడవడానికి మా పాఠశాల యొక్క ఏజిఎం గారు వెంకటేష్ గారు ఎంతో ప్రోత్సహించారు. అలాగే మా టీచర్స్ పిల్లల్ని వివిధ రకాల గెటప్లతో, శాంతా క్లాస్, దేవదూతల గెటప్లో వచ్చి అలరించారు. అందుని బట్టి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మా యొక్క రవీంద్ర భారతి స్కూల్ యాజమాన్యం మరి జోనల్ ఇన్ఛార్జ్ గారు, జిఎం మేడం గారు, అలాగే మా కరెస్పాండెంట్ గారు వీళ్ళందరూ కూడా పిల్లలకి విషయం ప్రత్యేకంగా తెలియపరిచారు. ప్రతి సంవత్సరం ఈ క్రిస్మసే కాక అన్ని పండుగలు కూడా ఈ పాఠశాలలో మనం నిర్వహించుకుంటాము. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా ఎంతో చక్కగా క్రిస్మస్ అనే దాన్ని నిర్వహించుకున్నాం. మరి ముఖ్యంగా మాకు ముఖ్య అతిథి ఇచ్చిన చంద్రికమణి గారికి, అలాగే మా పాఠశాల ఏజిఎం గారికి, అందరికీ కూడా పిల్లలందరికీ కూడా మరి చూస్తున్న మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. మన రవీంద్ర భారతి స్కూల్ జగన్నాథ్పూర్ శివాలయం దగ్గర ఉన్న రవీంద్ర భారతి స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి పిల్లలందరూ కూడా శాంటా క్లాసెస్, దేవదూతలు డ్రెస్ గెటప్స్తో పిల్లలందరూ కూడా చూసే వాళ్ళకి ఆలోచించే విధంగా తయారై వచ్చారు. దీనికి పేరెంట్స్, టీచర్స్ కూడా చాలా సపోర్టివ్గా చేశారు. సో ఈ ప్రోగ్రాంలో మాకు ముఖ్య అతిథిగా చంద్రికారాణి మేడం గారు, రిటైర్డ్ హెచ్ఎం, మాకు ఇచ్చేయడం జరిగింది. మేడం మాకు పిల్లలకి క్రిస్మస్ యొక్క
ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు చేసుకుంటున్నాము, దాన్ని అనేది పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పడం, దాని నుంచి పిల్లల నుంచి కూడా మంచి రెస్పాండ్ రావడం, మేడం కూడా చాలా సంతోషించారు. సో ఈ ప్రోగ్రామ్ని ఇంత ఘనంగా చేయడానికి మా రవీంద్ర భారతి యాజమాన్యం మాకు ప్రతి సంవత్సరం ఇలాంటి సెలబ్రేషన్స్ అనేవి చేసి పిల్లల్లో ఇలాంటి విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో దోహదపడుతుందని అనుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్.